మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలే కాదు పట్టణాలు నగరాలు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర దేశాలలో ఉన్న అభిమానులు మిత్రులు కార్యకర్తలు వాళ్ళ బంధువులను కానీ కుటుంబ సభ్యులను కానీ సానుభూతి పనులందరినీ కూడా సమన్వయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీరందరూ కృషి చేసింది కాబట్టి ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనపడాలని బంగాళాఖాతంలో వేయడంలో పోరాటం నా కళ్ళ ముందు ఉన్నది 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నాను కాబట్టి ఈ రోజు మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈ రోజు గ్రేట్ బ్రిటన్ లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరి కృషి మీ అందరి కష్టం మీ రక్తాన్ని చెమటగా మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో ముందుకు నడవడమే కాదు తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల బృందంతో దావోస్కు వెళ్ళడం జరిగింది. అక్కడే 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడిదారులకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఒక మంచి కేంద్రంగా మార్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయాల చర్చ ఉండద్దు, రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన. కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి పిల్లా రంగా చార్లెస్ సోమరాజులను మీ ముందు నుంచి ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం. ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో BHCL, BDL, డైనమిక్ లిమిటెడ్, IDPL ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత
మన దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక డిఫెన్స్ రంగమైన ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా, మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి భేషజాలు లేవు. కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మన నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏ రోజు ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం. ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం. డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పినాం. 9 తారీఖు గ్యారంటీ అమలు చేస్తే జిల్లా శాసనసభలో మాట్లాడుతుంది. మన జరిగిన ఎన్నికల రాబోయే పార్లమెంట్ బిల్లారంగా చాలా శోభరాజుకు సవాలు విసురుతుంది. తెలంగాణ రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల గోటు తీసి పాతి పెడతామని చెప్పి మీరందరూ సాక్షిగా చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు
ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి నుంచి ఇది ఆసామాసంగా రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. అయ్యగా చెప్తాను మంత్రుల్ని విదేశీ ప్రకటన మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతో పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి కలిగితే సంతోషించేవాడిగా మొదటి వాడిగా నేనుంటా. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాదు. నా పోటీ ప్రపంచంలోనే ప్రపంచంతోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ప్రపంచంతోనే పోటీ పడగలిగిన 5 మేధావులు లక్షలాదిగా ప్రపంచానికి మేధస్సుని ఎగమంత్రి చేయగలిగిన మిత్రులు నాతో ఉన్నారు. ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి. జీవన్ వ్యాలీ నా దగ్గర ఉంది. ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంత సంపద పెట్టుకున్న నేను, మీ అందరి అభిమానం గుండెల నుండి పెట్టుకున్న నేను ప్రపంచం పోటీ పడతానంట దివాళా ఇచ్చిన సంబంధంతో నాకేం చేయడం